మేడారం సమీక్షకు హాజరు కాకపోవడానికి వేరే కారణాలున్నాయన్నారు మంత్రి కొండా సురేఖ. మంత్రి పొంగులేటి వివాదంపై మంత్రి స్పందించారు. తనకు ముందుగానే వేరే షెడ్యూల్ ఉండడం కారణంగా రాలేదన్నారు. మంత్రిగా తన పరిధిలో కొన్ని ఉంటాయని చెప్పారు కొండా సురేఖ. కొన్ని మంత్రులు అన్నప్పుడు టైం మీద వేరే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము క్యాన్సిల్ చేసుకునే హక్కు మాకు. నాకు వేరే అర్జెంట్ పని పడింది కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. దాని మీద వాళ్ళు ఏమనుకున్నా కూడా నాకేం అభ్యంతరం. మీద వేరే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము క్యాన్సిల్ చేసుకునే హక్కు మాకు. నాకు వేరే అర్జెంట్ పని పడింది కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. దాని మీద వాళ్ళు ఏమనుకున్నా కూడా నాకేం అభ్యంతరం. ఇక పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పార్టీ పదవులు వస్తాయన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తుందని చెప్పారు. కార్యకర్తలందరికీ పదవులు అడిగే హక్కు ఉందని అన్నారు కొండా సురేఖ. ఆదేశాలతోటి వారు ప్రజాస్వామ్య పద్ధతిలో మన డిసిసి ప్రెసిడెంట్స్ ను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందని వారు చెప్పారు. బాగా వర్క్ చేస్తాను కాంగ్రెస్ పార్టీకి, నాకు ఈ పదవి కావాలి అని అడిగే హక్కు మనం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కాబట్టి అలా పనిచేసి పదవులు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ కూడా ఎవరు కూడా సంతృప్తి పరచలేరు. మరి అందులో ఎవరైనా కూడా మేము ఉండాలి అని అనుకుంటే వాళ్ళు కూడా నామినేషన్ వేయొచ్చు అని చెప్పి వారు ఇప్పుడే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ డేట్ ఎప్పుడైతే